ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి మాత్రమేనని విమర్శించారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. మహిళలు, విద్యార్థులు, రైతులను బాబు మరొకసారి మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదన్నారు. హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదంటున్న వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏ రంగాలకు కేటాయించాల్సిన నిధులు ఉన్నా సరే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళలకు బస్సులో ఫ్రీ ట్రావెలింగ్ కానీ, ఇతరత్ర ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటికి ఏమాత్రం ₹1 కూడా నిధులు కేటాయించిన పరిస్థితి లేదని విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా అర్రకొర నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి, ఈసారన్నా సరే ఇచ్చిన హామీల్లో సజావుగా 1-2 అమలు చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు తన ఎంటైర్ పాలిటిక్స్ అంటే ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని ఎలా మోసగించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు మోసగించబడతారు అని అనుకున్నప్పుడు దానికి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. ప్రజలు నమ్మి ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు వంచింపబడ్డారా లేకపోతే కుంగదీయబడ్డారా ఆలోచించినప్పుడు ప్రధానమైనటువంటి వర్గాలు నిరుద్యోగులు, యువతంతా కూడా కష్టపడి పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చూసి కానీ, ఈయన చూసి కానీ, మాకు అంటే ఈయన అబద్ధమని తెలిసినా పవన్ కళ్యాణ్ ఒక సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆమె అమలు జరుగుతాయనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి ఎక్కడా లేదు, మహిళలు ఉచిత బస్సు ఎక్కడా లేదు, గ్యాస్ అంటే గ్యాస్ అయిపోయింది. 1,55,00,000 ఉంటే 90 లక్షలకే కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి, 90 కూడా కాదు. ఇలా లెక్క వేసినప్పుడు రైతుల్ని దగా చేశాడు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్తో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఈయన భావజాలం ఏంటి? బీసీ వర్గాలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో అవి పేదలుగానే ఉండాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మరొకసారి నిరూపితమైంది. కారణం, లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు కూడా లేదు. అంటే ఏమిటి? వాళ్ళు కేవలం ఆ కూలి నాలిగానే ఉండాలి, కుల వృత్తుల్లోనే ఉండాలనేటువంటి ఒక భావజాలం అయింది. బడ్జెట్ పేద ప్రజల నడ్డి విరిచేటువంటి బడ్జెట్, రైతులు నడ్డి విడిచేటువంటి బడ్జెట్. ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలంతా మనోవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, వృద్ధులు కానీ, మొత్తం ఏ రకంగా ప్రధానంగా రైతులు తీసుకున్నా సరే అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.